భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ 5 డిమాండ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని బీసీవై పార్టీ నాయకులు కొనతం చాముండేశ్వరి దేవి, ఆంకాల శ్రీనివాసరావు, అలా అనంతరామయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. దేశంలోని 139 బీసీ కులాల హక్కుల సాధన కోసం ఈ బీసీవై పార్టీని స్థాపించబడిందని చెప్పారు. బీసీ హక్కుల సాధన కోసం ప్రతిక్షణం శ్రమిస్తున్న నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ అని కొనియాడారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకునే పార్టీలు తప్ప మా హక్కులు సాధనకు కృషి చేసే పార్టీ లేదని అన్నారు. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీవై, జై బీసీవై. రామచంద్ర యాదవ్ గారు, రామచంద్ర యాదవ్ గారు. మహాసభ తరఫున ఏవైతే బోడే రామచంద్ర యాదవ్ గారు ఇచ్చిన డిమాండ్లకి మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం. బీసీ సంరక్షణ చట్టం అమలు చేయాలి. అదే మాదిరిగా అమరావతిలో బీసీలకు 1000 ఎకరాల స్థలం కేటాయించి బీసీల జీవన ప్రమాణ స్థాయి పెంచుతూ ఈ గవర్నమెంట్ వాళ్ళు సహకరించారు. అదే మాదిరిగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, కానీ 0 బ్యాలెన్స్ తో ఉన్నాయి. ఏవైతే బీసీ కార్పొరేషన్లు ఉన్నాయో వాటన్నింటి కూడా తక్షణమే నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే మాదిరిగా చట్టసభల్లో 44% రిజర్వేషన్లు బీసీలకు అమలుపరచాలి. రేపు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కూడా 44% రిజర్వేషన్ కేటాయించే విధంగా గవర్నమెంట్ వారు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇవన్నీ కూడా బీసీ డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చాలి. లేదంటే రాబోయే రోజుల్లో బీసీలు ఒక విప్లవం లాగా, ఒక ఉద్యమం లాగా మాకు ఒక మంచి నాయకుడు దొరికారు, బీసీల యొక్క సమస్య మీద పోరాటం చేసే నాయకుడు దొరికారు కాబట్టి వారికి మేము అఖిల భారత యాదవ్ మహాసభ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉంటున్నాం. జై బీసీ, జై బీసీ. పాత్రికేయులందరికీ కూడా నమస్కారం అండి. నేను భారత చైతన్య యువజన పార్టీ మహిళా కన్వీనర్ని చాముండేశ్వరి దేవి యాదవ్, గుంటూరు నుండి మాట్లాడుతున్నాను. మన రామచంద్ర యాదవ్ గారు, బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ, భారత చైతన్య యువజన పార్టీ అనే ఒక పార్టీని స్థాపించి ఈ రోజున బీసీలకి ఎంతో అండగా నిలబడ్డారు. ఆయన బీసీల కోసం అని చెప్పని బీసీల సమస్యలు వాళ్ళు కూడా తెలుసుకోలేకపోయిన సమస్యల్ని ఆయన రికగ్నైజ్ చేసి వాళ్ళ తరఫున ఇప్పటి నుండి వెనకబడిపోయినటువంటి 70% ఉన్నటువంటి రాష్ట్రంలో 70% పైన ఉన్నటువంటి బీసీల కోసం ఆయన తానుగా నిలబడి భారత చైతన్య యువజన పార్టీ అనేది పెట్టేసేసి ఈ రోజున బీసీల కోసం చెప్పని వాళ్ళకి కావాల్సిన 5 డిమాండ్లు కూడా 5 సమస్యలు, వాళ్ళకి కావాల్సిన సమస్యలు 5 ఉన్నాయి. ఈ 5 సమస్యల్ని పరిష్కారం కావాలని చెప్పని వాటిని గవర్నమెంట్ దగ్గర ఒక మెమరాండం పెట్టారు. ఈ గవర్నమెంట్ ఈ 31వ తేదీలోగా దీన్ని కనుక పరిష్కరించకపోతే ఏప్రిల్ 11వ తారీఖు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పని ఆయన చెప్పారు. అంత దాకా తీసుకెళ్లకూడదని చెప్పని మా డిమాండ్ ఇది గవర్నమెంట్ కి. అంతదాకా వెళ్ళకూడదు. ఈలోపే 30వ తారీఖు లోపు ఈ రామచంద్ర యాదవ్ గారు బీసీల కోసం పెట్టినటువంటి ఈ డిమాండ్లను పరిష్కరించాలి. వాటిని సమస్య పరిష్కరించేసేసి మా బీసీల కోసం అని చెప్పని గవర్నమెంట్ కూడా నిలబడింది, గవర్నమెంట్ కూడా మా కోసం ఉంది అని చెప్పని భరోసా కల్పించాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వంలో బీసీల పాత్ర 60% ఉంది. వీళ్ళందరూ ఈ చట్టసభల్లోకి వెళ్ళారంటే ఈ బీసీల వల్లనే వెళ్ళారు. ఈ బీసీలు లేకుండా వాళ్ళు ఉన్నటువంటి 6%, 7% వాళ్ళతో సరిపోదు. ఈ 60% ఉన్నటువంటి వీళ్ల కోరికల్ని, వీళ్ల సమస్యల్ని పరిష్కారం చేయకుండా మళ్ళీ 70 సంవత్సరాలు బట్టి ఎలక్షన్స్ వస్తున్నారు వీళ్ళు. ఎక్కడైనా దీనికి అంతం పలకాలి. దీనికోసం బీసీల కోసం అనే ఓ పార్టీ పెట్టారు రామచంద్ర యాదవ్ గారు. ఆయన పెట్టినటువంటి ఈ డిమాండ్లని ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పని మేము కూడా డిమాండ్ చేస్తున్నాము. బీసీ సంఘాలన్నీ కూడా మాకు తోడ్పాటుగా వచ్చినాయి. ఇప్పుడు కుల సంఘాలు, బీసీ సంఘాలు అందరూ మాకు తోడ్పాటుగా వచ్చారు. రేపటి రోజున ఏప్రిల్ 11వ రోజు ఈ జరగబోయేటటువంటి ఒకవేళ కనుక
ఈ గవర్నమెంట్ ఈ రోజు ఈ 30వ తారీఖు లోపు ఈ పరిష్కారం చేయకపోతే ఏప్రిల్ 11వ తారీఖు రామచంద్ర యాదవ్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని చెప్పారు. అది కనుక జరిగింది అని అంటే ఈ రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది. ఇది మరి ఆ తర్వాత మళ్ళీ మనం మామూలు పరిస్థితి తీసుకురావడం కూడా సాధ్యం కాదు. అలాంటిది ముందుగానే ఎప్పుడైనా సరే బెటర్ దాన్ క్యూర్ అని చెప్పానంటారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అలాగా ముందుగానే వీళ్ళు ఆలోచించుకొని వీళ్ళ డిమాండ్లను ఇందులో ఇప్పుడు మేమే కొత్తగా డిమాండ్లు కాదు, ఇవన్నీ కూడా మీరు మేనిఫెస్టోలో పెట్టొచ్చారు. మేనిఫెస్టోలో మీరు పెట్టిన వాటిని నమ్మి బీసీలు ఓట్లు వేశారు. ఈ రోజున మీరు మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంతకు ముందు వాడి మల్లన్న తర్వాత బోడి మల్లన్న అన్నట్లు ఒక వచ్చిన తర్వాత ఒక మాట రాకముందు ఒక మాట మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంతదాకా మీరే తీసుకొచ్చారు. ఈ డిమాండ్ చేసి ఈ రోడ్డును పడే పరిస్థితి మీరే తీసుకొచ్చారు. ఈ 30వ తారీఖు లోపు ఇది పరిష్కారం చేయాలని చెప్పని అన్ని బీసీ సంఘాలు మేమందరం కోరుకుంటున్నాము. జై బీసీవై.